నమస్తే. సిరిసిల్లలో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేసింది. మొత్తం 39 వార్డులు ఉంటే 27 బీఆర్ఎస్ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది, 5 బీజేపీ గెలిచింది, ఒక ఇండిపెండెంట్ బీజేపీ రెబల్ అభ్యర్థి గెలిచిండు. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ స్థాయిలో పతనం అవడానికి కారణం ఏంటి? సో ఇట్లాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఆ పార్టీ నాయకత్వం ఊహించిందా? దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. నమస్తే మహేందర్ రెడ్డి గారు. సో ఇది అవమానంగా అనిపించట్లేదా, ఇబ్బందిగా అనిపించట్లేదా ఈ సిచ్యువేషన్ మీకు? ఒకటి వాస్తవం ఏంటంటే సిరిసిల్ల పట్టణం అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేని పట్టణం. అది 1980స్లో ఒకసారి మాత్రమే సిరిసిల్ల మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. దాని తర్వాత జరిగిన పరిణామ క్రమాల్లో తెలుగుదేశం పార్టీ చెన్నమనేని రాజేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో దానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఆ కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ అయినప్పుడు అంతకుముందు నేరెళ్ళ కాన్స్టిట్యున్సీ, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ రెండుగా ఉండేది. నేరెళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి ఇల్లంతకుంట మండలం అనేది బయటికి వెళ్ళి సిరిసిల్ల టౌన్ దీనికి యాడ్ చేసి సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ అయింది. వేములవాడ కాన్స్టిట్యున్సీ ఇంకొకటి. ఓకే, అంటే ఈ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల టౌను ఒకటి మాత్రమే నేరెళ్ళ కాన్స్టిట్యున్సీలో యాడ్ అయింది. ఇది ఎక్కువగా తెలుగుదేశంతో అటాచ్ అయి ఉండేది. ఎందుకంటే చెన్నమనేని రాజేశ్వరరావు గారు చాలా సందర్భాల్లో అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఒకసారేమో ఎన్వి కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్యే. ఓకే. ఒకసారేమో రేగులపాటి పాపారావు గారిని 2 సార్లు ఓడిపోయిన తర్వాత ఒకసారి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ తరఫున. తర్వాత జరిగిన పరిణామ క్రమంలో వారు టీఆర్ఎస్లో చేరింది. 2009లో ఎప్పుడైతే 2001లో టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అని టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు పొత్తుగా ఉన్నాయి. పొత్తుగా ఉన్నప్పుడు ఏమైంది, అలియన్స్ ధర్మం కదా, టీడీపీ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిపోవడమే కాకుండా అప్పుడు జరిగిన పరిణామాల్లో మళ్ళీ ఇద్దరు పొత్తు కుదిరిన తర్వాత అక్కడక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ క్యాండిడేట్లకు టికెట్లు ఇచ్చింది, అక్కడక్కడ టీడీపీ కూడా ఇచ్చింది. ఇక్కడ కూడా సిరిసిల్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెన్నాడి సుధాకర్ రావు గారికి టికెట్ ఇచ్చారు. ఓకే. ఇక చెన్నాడి సుధాకర్ రావు పోటీలో లేడు అప్పుడు, ఎందుకంటే కులం అడ్డం వచ్చిందో మన బంధుత్వం అడ్డం వచ్చింది. సరే, ఇదంతా చరిత్ర కాబట్టి నేను చరిత్ర చెప్పాలి కదా. ఓకే. కాబట్టి అప్పుడు నుంచి దానికి అటాచ్ అయిపోయింది. అటాచ్ అయిపోయింది, ఎమ్మెల్యేగా అయ్యిండు, ఎమ్మెల్యేగా అయిన తర్వాత మంత్రిగా అయ్యిండు, మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. కాబట్టి అటాచ్మెంట్ ఆటోమేటిక్గా ఓటు బ్యాంక్ అంతా కూడా దాని చుట్టూ చేరింది వాళ్ళ. ఈ 10 సంవత్సరాల కాలంలో సిరిసిల్ల పట్టణంలో యాక్చువల్గా ఉన్న కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇంచుమించు అధికార దుర్వినియోగంతో కావచ్చు, అక్కడ ఉన్న కక్షాదింపు ధోరణితో కావచ్చు, నయాన్నో భయాన్నో అంతమంది కూడా నిర్వీర్యం అయిపోయింది. కాబట్టి అటువంటి తరంలో ఇలా ఎలక్షన్లో మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడే రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. ఎప్పుడు ఒక మూస పద్ధతిలో జరుగుతున్న ఎలక్షన్స్ కావివి. ట్రెండ్, ఈక్వేషన్ మారిపోతుంది. ఒక ఎలక్షన్కి సంబంధం లేదు. అసలు ర్యాపిడ్గా చేంజెస్ ఉన్నాయి, ప్రజల్లో కూడా చేంజెస్ వస్తున్నాయి, ఆలోచిస్తున్నారు. సరే, డబ్బులు తీసుకుంటున్నారు, ఇదంతా ఒక వైపు ఉన్న ఆలోచించే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. మరి మీరు 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి, ఇప్పుడున్న పాలిటిక్స్ని వంట పట్టించుకొని ఆ దిశగా ఆలోచించి నిలువరించే ప్రయత్నం ఎందుకు చేయలే? ఇప్పుడు ఒకటి అది అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం అది. సరే, ఇక్కడ ఏమైతే బాగుంటుంది, ఏమేం చేస్తే బాగుంటుంది. ఎలక్షన్ కొట్టాడడం వేరు, ఎలక్షనీరింగ్ వేరు. జనరల్గా ఏంటంటే ఎలక్షనీరింగ్ మీద ఆధారపడి ఉంటున్నాయి ఇవాళ రేపు అన్నీ కూడా. ఓకే. లాస్ట్ టైంలో ఎట్లా పోల్ మేనేజ్మెంట్ ఉండాలి, ఎట్లా చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. అవును. చేద్దామంటే అక్కడ ఏంటంటే ఫస్ట్ సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తల యొక్క లీడర్షిప్ కార్యకర్తలు చాలా తక్కువ ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా మనకు వచ్చింది తక్కువ. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి ఉండగా కేటీఆర్ గారు రేపు పొద్దుగాల మళ్ళీ రాబోయే కాలం మాదేనేమో, మేము ఎందుకు చేంజ్ చేయాలని ఒక పరిస్థితిలో అక్కడ ఉన్న క్యాడరు ఆయనతో వెళ్ళిపోయిన క్యాడర్ మళ్ళీ రావడానికి సిద్ధపడలేదు. ఆయనతో వెళ్ళిపోయిన క్యాడర్ ఆ ఒక ఇది కూడా మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉండే, ఆ యొక్క భరోసా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉండే. దానికి అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. 2 ఏళ్ల కాలంలో అధిష్టానం నిర్ణయం తీసుకొని పార్టీని పునర్జీవించిన బాధ్యత పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నా పైన కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం జరగలేదని అంటున్నాను నేను. జరిగింది, కొంతమేర జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే కొంతమేర జరిగితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది వేరు, పట్టణ ప్రాంతంలో ఉన్నది వేరు. ఓకే. ఆ రోజు మేము 2 సీట్లే, ఇవాళ మేము 6 సీట్లకు వచ్చినాం.
6 సీట్లతో పాటు ఇంకొన్ని సీట్లలో మేము దగ్గరలో 6 ఓట్లతోని 12 ఓట్లతోని 8 ఓట్లతో ఓడిపోయిన సీట్లు కొన్ని ఉన్నాయి. ఓకే. ఈ సీట్ల దగ్గరికి వేసినట్టయితే మేము దగ్గరికి అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చే దశలో కేటీఆర్ గారు ఏమైందంటే ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడున్న సంగతి మర్చిపోయింది. ఆయన ఒక గల్లీ స్థాయి నాయకునిగా ఆయన దిగజారిండు. ఓకే. దిగజారి సిరిసిల్ల పట్టణంలో మున్సిపాలిటీ పైన మేము గెలవకుంటే నా రాజకీయ జీవితంకే కనుమరుగైపోతుంది అని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత సిరిసిల్ల పట్టణంలో ఎప్పుడు కూడా నిద్రది అని కేటీఆర్ గారు ఎప్పుడు పడుకోలేదు అక్కడ, ఎప్పుడు పడుకోలే. 2009 ఎలక్షన్లో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఉంటా భార్య పిల్లలతోని, నా పిల్లలు ఇక్కడే చదువుతున్న కేటీఆర్ గారు ఎప్పుడు కూడా పడుకోలే. సరికదా, ఇవాళ 4 రాత్రులు అక్కడనే గడిపి పడుకున్నాడు. 5 రోజులు సిరిసిల్లలోనే ఉన్నాడు. ఇవాళ 5 రోజులు ఇంచుమించు గల్లీకి సిరిసిల్లలో ఏ గల్లీ ఎక్కడ ఉంటుందో తెలియదు ఆయనకు, ఏ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలియదు ఆయనకు. కానీ గల్లీ తిరిగి ఇల్లు తిరిగి ఇళ్ళల్లోకి వెళ్ళి కండువాలు కప్పి ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తూ టీలు తాగుతూ ఆ స్థితికి ఆయన దిగజారండి. వాళ్ళ ఆఖరికి వస్తే ఏమడిగిందంటే వీళ్ళ ముఖాలు కాదు నా ముఖం చూసి ఓటేయండి అని ప్రాధేయపడ్డాడు. వాళ్ళ దాంతోపాటు అవినీతి అక్రమాలతో సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో ఇవాళ మనం టీవీలలో చూసాం. 70,000 ఇచ్చిండ్రు ఒక ఓటుకు, 20,000 ఇచ్చిన 40,000 ఇచ్చిండ్రు ఒక ఓటుకు అని చూసినాం కదా. సిరిసిల్ల పట్టణంలో కూడా ఇంచుమించు అదే స్థాయిలో తన యొక్క పట్టును నిలబెట్టుకోవడానికి, ఓకే, ఎందుకంటే నాకు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి అన్ని స్థాయిల్లో ఆయన చేయని ప్రయత్నం లేదు. ఇవాళ ఓటుకు 20,000 అని, అలాగే మీకు 1 గ్రామ్ గోల్డ్, 5 గ్రాముల సిల్వరు, 10 గ్రాముల సిల్వర్ కాయిన్, గోల్డ్ ఇచ్చిరా, గోల్డ్ అట కాయిన్స్, సిల్వర్ 5 గ్రాములు 10 గ్రాములు వినాయక విగ్రహాలు, వేములవాడ రాజన్న విగ్రహాలు ఇట్లా ఇచ్చుకుంటూ ఎవరి స్థాయిలో వాళ్ళు 20,000 ఫోన్పేలు, 15,000 ఓటుకు, ఇట్లా ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో అక్రమంగా సంపాదించిన సొమ్మును విపరీతంగా పెట్టకపోతే ఆ క్షణిక ఆవేశానికి, క్షణిక ప్రలోభాలకు గురైనప్పుడు తప్పకుండా. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉంటే అంటే ముఖ్యమంత్రిగా సిరిసిల్లలో ఆయన పార్టీ కాకుండా వేరే వ్యక్తి ఉంటే, ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు, ముఖ్యమంత్రి కొడుకు స్థాయి వ్యక్తి ఉంటే ఆ మున్సిపాలిటీని వదిలిపెట్టినోడా? మీరు అన్నది చివరికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే స్థానాన్ని వదిలిపెట్టకుండా ఆయన ఓడగొట్టిండు కదా. సరే ఏం చేసిరు ఏందన్నది పక్కన పెట్టండి, రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే కదా, ఊరుకునేవాడా? అంటే నేనేమంటున్నానండి, మీరు అన్నది వాస్తవమే, 100% మీతో ఏకీభవిస్తున్నా, కానీ దాన్ని నేను ఖండిస్తున్నా కూడా. రేవంత్ రెడ్డి అందరు కేసీఆర్ మాదిరిగా ఆ స్థాయికి దిగజారాలని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా. మేము కూడా చేయదలుచుకుంటే సిరిసిల్లలో వాళ్ళు 6 సంవత్సరాల క్రితం జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏం చేసిండ్రో యంత్రాంగాన్ని మోహరింపజేసి యంత్రాంగాన్ని మా కరుసలలో తీసుకొచ్చుకొని వారిని ఎక్కడ కూడా అడుగు వేయకుండా విశేషంత మనం దుర్వినియోగపరచుకోవస్తుండే. కానీ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఏదో ఓడగొట్టిండు, కక్ష సాధింపు చూద్దామని, అది ఒక రాష్ట్ర పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలని అనుకున్నది. ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారు అనుకుంటే అరెస్ట్ చేయడము, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అరెస్ట్ చేయడం కేసీఆర్ని గొప్ప విషయం కాదు. ఇలా ఈ కార్ రేసింగ్లో వీరిని అరెస్ట్ చేయడం గొప్ప విషయం కాదు. కానీ దేనికైనా సహజ న్యాయ సూత్రాలను చట్టపరంగా న్యాయపరంగా పోవాలనేదే కమిషన్లు ఏర్పాటు చేసి ఎవిడెన్స్ తీసుకుంటూ ఫోన్ ట్యాపింగ్లో కానీ చేసుకుంటూ పోతున్న విధానాన్ని మీరు అందరూ కూడా చూస్తారు. ఇవాళ అంటే మీరు ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి మేము ఇట్లా చేయమని, వాళ్ళ లెక్క మేము చేయమని ఆ రకంగా చేయలేదా, లేకపోతే మీకు చేత కాలేదా? అంటే చేత కాలేదా అన్నది ఒక భాగము. రెండో పాయింట్, కుమ్మక్కైరా ఒకటి నాయకులు ఏమన్నా కేటీఆర్తో ఏమన్నా మీ కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకులు ఏమైనా కుమ్మక్కైరా కేటీఆర్ గెలవడానికి? కేటీఆర్తోని కాంగ్రెస్లోని కొంత పార్టీలో ఎందుకు కుమ్మక్కైతారండి? అవసరం ఏముంది? అది అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అవసరాలు ఉంటాయి, ఆయన దగ్గర ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయనతోనే అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన మీద ఆయనతోనే అవసరాలు ఉంటాయి. ఇబ్బంది లేకుండా ఒక ఆయన చూస్తాడనో లేకపోతే ఇంకేదన్నా కారణం? అవన్నీ ఎట్టి పరిస్థితుల్లో కావు. ఒకటే ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలి. ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విలువేయాల్సిన బాధ్యత. ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, అంటే చట్టం ద్వారా. ఇలా కంపల్సరీ దాన్ని మేమే కంచే చేను వేసినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు మొత్తం నేను చేస్తా వ్యవస్థలను గుప్పిల్లో పెట్టుకుని, ఒకవైపు మేము వేరే పార్టీలన్నీ కూడా అధికారంలో, కేంద్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా అధికారాన్ని గుప్పిల్లో పెట్టుకొని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తాయని చెప్పుకుంటూనే మేమది చేయడం పద్ధతి కాదు కదా. సరే ఏది ఏమైనప్పుడు కూడా నేనేమంటున్నానంటే కేటీఆర్ అనేటువంటి ఒక చిన్న స్థాయి నాయకుడిగా మేము దిగజార్చున్నాం. మీరా? మేము, అది గొప్ప విషయమా? 100% ఎందుకంటే
కేటీఆర్ గారు ఇవాళ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అటువంటి వ్యక్తి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బలిపీఠం పైన పెట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా తన స్వార్థం కొరకు, తన ఉనికిని కాపాడడం కొరకు, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కొరకు ఇంతమంది కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్ కానీ పోటీ చేసిన అభ్యర్థులను పక్కన పెట్టి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది. వాడు తెలంగాణ ఉద్యమం ఇప్పుడు త్యాగాలు చేసింది ఒకరైతే భోగాలు వీళ్ళు అనుభవించారు కదా, ఇవాళ కూడా తన ఉనికిని కాపాడుకోవడం కొరకు ఇంతమంది రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఎక్కడ కూడా తిరగలేనే, ప్రచారానికి పోలే అని ఇలా. అది మీరు రాష్ట్రం మొత్తం కేటీఆర్ తిరగకుండా మీరు ఆపగలిగారు, మేము సిరిసిల్లకే పరిమితం చేసాం. 100% 100% ఇలా అది కూడా మా కాంగ్రెస్ పార్టీకి ప్లస్సే కదా. అక్కడక్కడ ఒక సీటు అర సీటు పెరుగుతుండే కావచ్చు నాకు. ఇంకా ఇక్కడ పెట్టిన డబ్బులని మీ బలం ఏంటి? మీరు ఎంతవరకు గట్టిగా ప్రచారం చేశారు? నాట్ ఓన్లీ కేకే మహేందర్ రెడ్డి, అక్కడున్న మంత్రులు, కరీంనగర్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వచ్చిండా? పొన్నం ప్రభాకర్ గారు వారికి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉండే కాన్స్టిట్యున్సీకి వచ్చారా? వచ్చారు, ఒకరోజు వచ్చారు. ఏం అంటే తిరిగారా గల్లీ గల్లీ? బహిరంగ సభలు మాట్లాడి వెళ్ళారు. బాబు గారు వచ్చారా? నేనేమంటున్నానండి అంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారైనా, అడ్లూరి లక్ష్మణ్ గారైనా, ప్రభాకర్ గారైనా, వారందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలతో పాటు వాళ్ళకున్న మున్సిపాలిటీలతో పాటు బయట కూడా వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మా జిల్లా ఇన్ఛార్జు, వారు మా జిల్లాలో 3 రోజులు పర్యటించారు. ఒక్కొక్క ఏరియాలో ఒక ప్రాంతంలో. నాలో కూడా ఒకరోజు పర్యటించారు. నా దగ్గర కూడా కార్యకర్తలతో కానీ వేరే అక్కడ ఉన్న ప్రముఖులతో కానీ అందరూ. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రికి ఖమ్మం కూడా ఉంది కదా, ఆయన నియోజకవర్గం ఆ ప్రాంతం కూడా ఉంది కదా, అక్కడ తిరుక్కుంటే ఇన్ఛార్జ్ 3 సార్లు వచ్చింది. మరి మిగతా మంత్రులు కూడా 3 రోజులు మా జిల్లాలో తిరిగాడు. 3 రోజులు తిరిగాడు. నా జిల్లా నాకు ఒకటే రోజు వచ్చారు. వచ్చి బహిరంగ సభలో మాట్లాడారు. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అంత ఫోకస్డ్గా, సరే మీరు అదే ఊర్లో ఉన్నారు కాబట్టి అదే ఊరు కాబట్టి మీరు తిరిగిరు, పని చేయాల్సిన మీ నాయకత్వం అంత బలంగా పని చేయలేదని నాకు అనిపిస్తుంది. నేను కూడా ఏమంటున్నానంటే అధిష్టానం ఏదైతే కొన్ని సీట్లు ఉన్నాయో వాటిని తప్పకుండా ఫోకస్ చేసి కొట్లాడాల్సిన బాధ్యత వారిపైన ఉండే. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. తప్పకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఫోకస్గా వాటిపైన కొట్లాడాల్సిన అంటే నేను అనేది ఏంటంటే దాన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాదు. ప్రజాస్వామిక పద్ధతిలో మనకున్న మన అధికారంలో ఉన్నాం. మనం అక్కడ ఉన్న క్యాడర్కు మనం ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉండేది. భరోసా ఇచ్చే బాధ్యతలో ఉన్నప్పుడు తప్పకుండా క్యాడర్లో బూస్ట్ వచ్చేది. వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి అనేది ఎప్పటికి చూసిన ముఖమేది. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చే హామీలు, ఒక మంత్రి గారు వచ్చినప్పుడు హామీ ఉంది, మా దానిలో ఉండిపోయిండు, మాకు డైరెక్ట్ ఒక కనెక్షన్ ఉంటుంది, అదే కదా మినిస్టర్ వస్తే వేరుంటుంది కదా అని ఒక భావన కలిగించాల్సిన బాధ్యత మా పైన ఉండే. కానీ వారికి ఉన్న పనులలో, వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో వారికి వారి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. శ్రీధర్బాబు గారికి వారి దగ్గర మున్సిపాలిటీ. అంటే కేకే మహేందర్ రెడ్డి గారిని కూడా అంత ఇదిగా పని చేయనివ్వట్లేదు అని నాకు అనిపిస్తున్నది. అంటే మీరు చేయాలి అనుకున్నా కూడా మీరు చేయనివ్వట్లేదేమో అనే ఒక అసంతృప్తి మీలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మీ పార్టీ కార్యకర్త నాయకులంతా వచ్చి గాంధీ భవన్ దగ్గర ఒక పెద్ద ధర్నా లాంటి ప్రోగ్రామ్ చేశారు జస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటా. మరి ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే కింద ఉన్న క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ ఏ విధమైన సంకేతాలు వెళ్తాయి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదేమో, ఆయన నాయకుని పనిచేయనిస్తలేరు, వాళ్ళందరూ కేటీఆర్తో కలిసి పనిచేస్తున్నారని ఒక ఇది వెళ్ళిన తర్వాత మీకు ఎందుకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నారు గారు, ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు నాతో వచ్చిన వెల్ విషర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, నాతో చాలా కాలం నుంచి పనిచేసిన వ్యక్తులందరూ కూడా అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఇక్కడ పెడితే ఇంకా స్ట్రాంగ్గా పనిచేయగలుగుతారు కదా అని ఒక భావన వాళ్ళు ఉంది. వారికి ఒక ప్రోటోకాల్ ఇచ్చి వారికి ఒక స్ట్రెంగ్త్ ఇస్తే వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ మీద గట్టిగా కొట్లాడే శక్తి వారికి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి కొట్లాడే శక్తిని ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడం చెప్పింది. వ్యతిరేకత కాదు, పార్టీకి వ్యతిరేకత కాదు, నా మీద ఉన్న అభిమానం మాత్రమే అది. నా మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానం. నాతో పాటు నా మీద వచ్చిందంటే పార్టీకి కూడా లాభం చేకూరుతుంది కదా, వాళ్ళ ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఒక మోరల్ బూస్టింగ్, అధికారంలో ఉన్నాం 2 సంవత్సరాలు, ఒక అధినాయకుని కొడుకును, ఈయన కూడా నేను రాజు తర్వాత నేను యువరాజునని చెప్పుకుంటున్న నాయకును కొట్లాడి ఢీ కొట్టే శక్తి ఒకటి ఉంటుందని చెప్పే ఉద్దేశం కొద్దీ వాళ్ళు వచ్చిన తప్ప ఎవరి మిన్నో అది కాదు, ఇంకోటి కాదు. నా మీద ప్రేమ, పార్టీ మీద అభిమానం. ఇంతవరకు మరి మీకు ఏ పదవి ఏం లేనట్టుందిగా? సరే టికెట్ ఇచ్చారు, ఓడిపోయింది కాబట్టి ఏం లేదనుకుంటున్నారేమో, అంతేనా? నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా నేను ఎవరి దగ్గరికి పోయి ఇది అని అడిగేవాడిని కాదు. నేను గట్టిగా నా యొక్క శక్తినే నమ్ముకుంటాను, నా యొక్క పనితనాన్ని దాన్ని నమ్ముకుంటాను.
దాన్ని నమ్ముకుని ఇప్పుడు రాజకీయంగా పోవడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని అధిష్టానాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు. వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో నాకు తెలియదు. ఓకే, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న ఇప్పుడు ఎందుకంటే మీరు అందరితో మరి ఎట్లున్నారో మరి ఇప్పుడు ఆడ పొన్నంతో ఉండాలా, శ్రీధర్ బాబుతో ఉండాలా, తుమ్మలతో ఉండాలా, మిగతా వాళ్ళందరితో మరి నా కాన్స్టిట్యున్సీ టర్మ్స్ ఎట్లున్నాయో మీకు? నా కాన్స్టిట్యున్సీ పనులు ఉన్నప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్తాను. నా కాన్స్టిట్యున్సీ పనులు చేయగలిగిన మేర వాళ్ళు పనులు చేస్తారు. నా కాన్స్టిట్యున్సీ పనులకు మాత్రం ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. అంతవరకు గ్యారంటీ. నేను ఇక తర్వాత సహజంగా నేను న్యాయవాద వృత్తి చేసుకుంటాను. ఇప్పుడు మీకు ప్రోటోకాల్ ఇస్తే మళ్ళీ మీరు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాకు సిరిసిల్ల కాకపోతే కరీంనగర్ ఎంపీ కావాలో ఇంకోటి కావాలో అని అడిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా ఏమైనా ఆలోచిస్తున్నారు? నేను గట్టిగా నమ్ముతాను ఒకటే, పుట్టిన ఊరును పెరిగిన ప్రాంతాన్ని మరిచి బయటికి పోవడం అనేది అది మూర్ఖత్వం అని నేను అనుకుంటాను. ఓకే, ఇంట గెలిచి రచ్చ గెలుమన్నారు ఎవరైనా. నేను పుట్టినా ఓడినా గెలిచినా సచ్చినా గానే ఉంటా. కానీ బయటికి వెళ్ళి నేను పోటీ చేస్తా అనేది నా దృష్టిలో అది పలాయనవాదం అవుతుంది. సో దెన్ వాట్ నెక్స్ట్? ఏంటి సిరిసిల్ల ఇంకా ఎప్పటికీ కేటీఆర్కి వదిలేసినట్టేనా ఇప్పుడు ఈ రిజల్ట్స్ తర్వాత? ఇంకేమైనా హోప్ కనిపిస్తుందా మీకు? తప్పకుండా. రేపు పొద్దున ఎలక్షన్లో ఆయన నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని, నేనే ముఖ్యమంత్రిని బీఆర్ఎస్కి అని వెళ్తాడు. నేనేమంటున్నాను, ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయి నాయకుడు అనుకుని ఓట్లు వేసి అన్నప్పుడు అప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి అని అనుకున్నప్పుడు కొంత దగ్గర అవుతారు కదా జనాలు. నేనేమనుకుంటాను రఘు గారు, ఈ యొక్క సిరిసిల్ల ఎలక్షన్తో కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, కేవలం ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకే పరిధిన నాయకుడు అని తెలంగాణ ప్రజలందరికీ కూడా తేటతెల్లం అయిపోయింది కదా. ఇంతకుముందు నేను చెప్పాను మీతో, ఒక కేటీఆర్ అంటోడు వర్కింగ్ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి రాష్ట్రం అంతా కూడా ప్రచార బాధ్యతలు చేపట్టి తిరగాల్సిన బాధ్యత. అంటే కేటీఆర్ గారి యొక్క పీఠాలు కదులుతున్నాయని చెప్పి కేటీఆర్ గారు గమనించిన సిరిసిల్లలో, నా పీఠాలు కదిలి నా కూసాలు ఎరిగితే రాజకీయ భవిష్యత్తు నాకు లేదని చెప్పి గమనించను కాబట్టి ఆయన యొక్క బేసును ఆయన సరి చూసుకోవడానికి ఆయన అక్కడే తిష్ట వేసిండు. అంటే కేసీఆర్ గారికే గ్యారెంటీ లేదు ఇప్పుడు. ఓకే, కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ సిరిసిల్లలో పట్టు సరిలేదని చెప్పి వారు చెప్పుకున్నారు. ఆఖరికి ఎంత స్థితికి జారిందంటే, మా కౌన్సిలర్ల ముఖాలు చూడకండి, నా ముఖం చూసి ఓటేయండి చెప్తూ అక్రమంగా అడ్డంగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడగా ప్రజలకు పంచి, కొందరేమో 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్ అట, అక్కడక్కడ పట్టుబడ్డాయి, సిల్వర్ కాయిన్స్ అయితే పట్టుబడ్డాయి. వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి పట్టుబడ్డాయి. 5 గ్రాముల 10 గ్రాముల వినాయక విగ్రహాలు అట్లా. ఓటుకు 20,000, ఓటుకు 15,000. వాళ్ళు 20 ఇస్తే మీరు 10 ఇవ్వలేదా? మరి మనం ఇచ్చే ప్రశ్న అధికారంలో ఉంటే డబుల్ ఇవ్వాలి, అది లేనే లేదు. మేము అదే ఎందుకని చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఎలక్షన్లు. అది మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా తెలుస్తుంది. నేను చెప్పినంత మాత్రాన మీకు అది దాగేది కాదు కదా, అది ఆ నిజాలైతే దాగే కదా. భారతీయ జనతా పార్టీ 5 గెలిచింది, అక్కడ బీజేపీ 5 గెలిచింది, మీరు 6 గెలిచినారు. భారతీయ జనతా పార్టీకి అది పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు అక్కడే సిరిసిల్లలో వాళ్ళు మొదటి స్థానంలో ఉన్నారు. ఓకే, బీఆర్ఎస్ 2వ స్థానంలో ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అక్కడ కొంత ఉంది అన్నట్టే. అర్బన్లో అర్బనైజేషన్ కాబట్టి ఆటోమేటిక్గా ఉంది అక్కడ, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇలా 6 స్థానాలు గెలిచింది. మేము 2 స్థానాల్లో ఉండేవాళ్ళం అంతకుముందు, ఇలా 6 గెలిచినాం. ఇంకో 4 స్థానాలలో మేము 12 ఓట్లు 8 ఓట్లు 6 ఓట్లతో ఓడిపోయినాం. ఇవాళ రేపు పొద్దున రాబోయే కాలానికి ఇది ఒక సూచిక. ఇవాళ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంటుంది. ఇవాళ ఇలా పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎవరైతే ఉన్నారో, ధైర్యం చేసి వచ్చి పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక మిలిటెంట్ శక్తి ఉంటుంది. వాళ్ళు మొన్నటిదాకా అది నిర్వీర్యమై ఉంది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల పేరు మీద టౌన్లో మాకు ఇప్పుడు కొట్లాడే కార్యకర్తలు దొరికారు. ఇవాళ 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు పెట్టి కొట్టిన కార్యకర్తలు ఖర్చులు అయితే అవుతాయి కదా. వాళ్ళందరికీ లోపల కాంగ్రెస్ భావజాలం వచ్చింది కదా, ఇవాళ వాళ్ళకి ధైర్యం వచ్చింది కదా. రాబోయే కాలంలో ఇది నాకు సైన్యం, కాంగ్రెస్ పార్టీకి సైన్యం తయారైంది అలా టౌన్లో. ఓకే, అది దానికే నేను ఇవాళ భావిస్తుంది. అలా కేటీఆర్ గారి యొక్క రాష్ట్ర స్థాయి నాయకత్వానికి గండిపడ్డది. అలా కేటీఆర్ గారి యొక్క నిజ స్వరూపం బరాసా కార్యకర్తలకు కూడా వాళ్ళందరికీ కూడా తేటతెల్లమైంది. ఎంతసేపు మా భోగాల మీద మమ్మల్ని బలిపశువులు చేసి వాళ్ళు భోగాలు అనుభవించడం చేస్తారు, మా త్యాగాల మీద వాళ్ళు భోగాలు అనుభవించడం చూస్తున్నారు, మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు, వాళ్ళ పీఠాలు మాత్రమే వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇలా కేటీఆర్ గారి యొక్క వ్యవహార శైలి ద్వారా ఇలా అష్టదిగ్బంధం అయిపోయినారు. ఆల్మోస్ట్ రాజకీయంగా టౌన్కే పరిమితం అయిపోయింది. ఒక గల్లీ నాయకుడు అని ఇవ్వాలి, రాష్ట్ర నాయకుడు చెప్పుకోవడం సిగ్గుండాలి ఆయన. చూద్దాం భవిష్యత్ ఎట్లుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేకే మహేందర్ రెడ్డి గారితో సిరిసిల్ల ఎన్నికల మీద, రిజల్ట్స్ మీద చిన్న విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.